ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభ పేరుతోటి ఒక సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా నయవంచన చేసి మోసం చేసి రైతు డిక్లరేషన్ పేరుతోటి ఒక 9 హామీలనిచ్చి రైతుల తోటి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ విజయోత్సవాలు ఎవరి కోసం? ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెప్తుండరు, ఎద్దేడ్చిన యవశం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని. ఇవాళ తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు 6 గాలం తిప్పలబడి దుక్కి దున్ని ఇత్తనాలేసి పంట పండించి ఆ పంటను అమ్ముకొని కూడా సరైనటువంటి మద్దతు ధర రాక, బోనస్ అందక, కొనుగోలు కేంద్రాలు లేక, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేరక ఇవాళ అయ్యో రామచంద్ర అని చెప్పి గోసపడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులంతా కలిసి విజయోత్సవాలు మాత్రం చేసుకుంటున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే, కొంచెమన్నా 2 సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు చేసుకోవాలి. ఆనాడు మీరు చేసినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇగో ఇది, దీని మీద ఫోటోలు కూడా ఉంటాయి చాలా స్పష్టంగా. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, వీళ్ళందరి ఫోటోలతో రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక 9 హామీలు ఇచ్చినారు. ఈ 9 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు మీ రైతు డిక్లరేషన్ని మోసాల డిక్లరేషన్గా డిక్లేర్ చేసి, అయ్యా మేము మోసాల డిక్లరేషన్ చేసినాము, మీరు ఓట్లేస్తే మేము అధికారంలోకి వచ్చినాము, మాది అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేసినాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెంపలేసుకొని తెలంగాణ రైతులను క్షమాపణ అడిగి మీరు విజయోత్సవాలు చేసుకుంటారో, మోసాల ఉత్సవాలు చేసుకుంటారో, ఆ సభలు రద్దు చేసుకుంటారో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలా. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.